ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు మా చేతిలో ఏం లేదు, సీఎంఓ జాబితా ప్రకారం ఇస్తున్నామంటూ అధికారుల స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్కి కోటి వరాలు అంటూ యువత కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్పతి దీదీలు, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ, సంకల్ప పత్రం విడుదల చేసిన ఎన్డీఏ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఆలయ భూముల వంతు అంటూ పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూముల దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీ, అస్మదీయులకు ఆలయ భూములు పందారని కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ, రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు, వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలు, రాష్ట్రంలో విలువైన భూములు ఏదో ఒక రకంగా అస్మదీయులకు అప్పగిస్తుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టిన శుక్రవారం మరో జీవో జారీ చేసింది. దేవాదాయ శాఖకు సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకి ఇవ్వాలని చెప్పి సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు 4 అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజనీర్ ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ దానికి బాధ్యత వహిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తక్షణం ఆదుకోండి అన్నటువంటిది ఇక్కడ 294 మండలాల్లోని 1,434 గ్రామాల 48 పట్టణాలపై తుఫాను ప్రభావం, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 1.38 లక్షల హెక్టార్ల నష్టం, 2.96 లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ, 1.74 లక్షల మంది రైతులపై ప్రభావం, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ 26,575, నేలకూలిన విద్యుత్ స్తంభాలు 2,817, వేల కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం, తక్షణం ఆదుకోండి అంటూ తుఫాన్ నష్టం 5,244 కోట్లు, కేంద్ర ప్రాథమిక నివేదిక, పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వాళ్ళు మొందా ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలు పంపాలని వింటే విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు రిపోర్టుల జత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి